పొత్తు ఖరారైనప్పటి నుంచి టీడీపీ బీజేపీ జనసేన నేతలు సీట్ల టెన్షన్లో ఉన్నారు. బీజేపీకి ఏ స్థానాలు కేటాయించాలనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ 6 పార్లమెంటు స్థానాలు, జనసేనకు 21 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలు కేటాయించారు. టీడీపీ 94 స్థానాలను, జనసేన 7 స్థానాలను ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ నేతలు హైకమాండ్ ఆమోదం కోసం జాబితాను పంపారు. రేపు టీడీపీ రెండో జాబితా విడుదల కానుంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే టీడీపీ నేతలు చంద్రబాబు దగ్గర బల ప్రదర్శన చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, ఇప్పటికే ఇటు టీడీపీ జనసేన కొన్ని సీట్ల వరకు అభ్యర్థుల్ని ప్రకటించినా బీజేపీకి సంబంధించి అభ్యర్థుల లిస్టు ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? రవిచంద్, పొత్తు ఖరారైనప్పటి నుంచి టీడీపీ బీజేపీ జనసేన నేతలు సీట్ల టెన్షన్లో ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ బీజేపీకి ఏ స్థానాలు కేటాయించాలనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ 6 పార్లమెంటు స్థానాలు, జనసేనకి 21 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలు కేటాయించారు. ఇటు టీడీపీ 94 స్థానాలను, జనసేన 7 స్థానాలను ఇప్పటికే ప్రకటించాయి. బీజేపీ నేతలు హైకమాండ్ ఆమోదం కోసం జాబితాను పంపారు. రేపు టీడీపీ రెండో జాబితా విడుదల కానుంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే టీడీపీ నేతలు చంద్రబాబు దగ్గర బల ప్రదర్శన చేస్తున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, ఇప్పటికే టీడీపీ జనసేన కొద్దిమంది అభ్యర్థుల పేర్లు ప్రకటించినప్పటికీ బీజేపీకి సంబంధించి అభ్యర్థుల లిస్టు ఎప్పటి వరకు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది? హరీష, బీజేపీ అభ్యర్థుల లిస్టు కూడా దాదాపు ఖరారైందని చెప్పి ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నారు. ఈ లిస్ట్ అంతా కూడా పార్టీ హైకమాండ్ ఆమోదం కోసం పంపించారు. మొన్న ఎవరైతే గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర మంత్రి ఉన్నారో, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షుడు పండా కూడా ఇక్కడికి వచ్చారు. వీరిద్దరు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితిని చంద్రబాబుతో 8 గంటల పాటు చర్చించారు. ఏ స్థానాలను బీజేపీ కోరుతుందో కూడా ఒక లిస్టును రెడీ చేసుకున్నారు. చంద్రబాబు ఆమోదం తర్వాత ఆ లిస్టుని కేంద్ర పార్టీ ఏదైతే హైకమాండ్ ఆమోదం కోసం ఢిల్లీ తీసుకువెళ్లారు. రాష్ట్ర కమిటీ ఏదైతే పురంధేశ్వర్ కూడా ఆ లిస్టును చూపించారు, ఆమెతో కూడా చర్చించారు. తుది ఆమోదం కోసం పైకి తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే దీంట్లో పార్లమెంటు స్థానాలు కూడా ఉంటాయి. ఏదైతే కేంద్ర ఎన్నికల కమిటీ దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది పార్లమెంటు స్థానాలకు సంబంధించి. ఎన్ని అంశాలకు సంబంధించి చూసుకుంటే కనుక బీజేపీ కూడా 1-2 రోజుల్లో తన జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. 10 అసెంబ్లీ 6 పార్లమెంటు స్థానాలు ప్రస్తుతం బీజేపీ పోటీ చేయబోతుంది. అదేవిధంగా టీడీపీ కూడా తన రెండవ జాబితాను రేపు ఉదయం 11:55 రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే టీడీపీ మరో 50 స్థానాలు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే 94 స్థానాలను ఇంత ముందే మొదటి జాబితాలో ప్రకటించింది. 50 స్థానాలని ఇప్పుడు తన ప్రకటించాల్సి ఉంది. అయితే కొన్ని స్థానాలు, కొన్ని ఏదైతే కాంట్రవర్సీ కాన్స్టిట్యున్సీలు కొన్ని ఉన్నాయి, వాటిని పెండింగ్ లో పెట్టే అవకాశం ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని ఏదైతే జనసేనతో కొన్ని అడ్జస్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనసేన నుంచి కూడా ఒత్తిడి వస్తుంది, టీడీపీ నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. ఈ నేపథ్యంలో జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. అందరూ కూడా పార్టీ కార్యాలయానికి కావచ్చు, చంద్రబాబుని కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత టెన్షన్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు జనసేన కూడా తన జాబితాను మొదటి జాబితాలో ఇప్పుడు వరకు కూడా మొదట 5 ప్రకటించినప్పటికీ తర్వాత కందుల దుర్గేష్ ప్రకటించారు. రాజోలు కూడా దాదాపు కన్ఫామ్ అయిపోయింది. మిగిలిన స్థానాలు కూడా జనసేన ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే గతంలో మొదటి జాబితా ప్రకటించినప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పారు 2 రోజుల్లో రెండవ జాబితాను కూడా ప్రకటిస్తానని. ఈ నేపథ్యంలో బీజేపీతో కూడా చర్చలు అయిపోయాయి కాబట్టి వీలైనంత తొందరలోనే ఈ జాబితాలన్నీ కూడా సిద్దం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 17వ తారీఖున నరేంద్ర మోడీ బహిరంగ సభ చిలకలూరుపేట దగ్గరలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ సభ లోపే ఇవన్నీ కూడా సీట్లు డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే పార్లమెంటు స్థానాల విషయంలో మాత్రం కొంత క్లారిటీ రావాల్సి ఉంది.
ఎందుకంటే ఇప్పటికే బీజేపీ కోరుతున్న కొన్ని స్థానాలు మొత్తం కూడా ఆంధ్ర వైపే ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయలసీమ వైపు కూడా కావాలనే డిమాండ్ అటువైపు నుంచి కూడా వస్తుంది. ఎందుకంటే తిరుపతి ఒక్కటే ఇప్పుడు వరకు వారికి ఇచ్చిన 6 స్థానాల్లో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కొన్ని పీఠముళ్ళు ఉన్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు సర్దుకుపోతాయని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా Yes, దీనిపై రవిచంద్ర. ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఎందుకంటే 175 స్థానాల్లో కూడా ప్రతి పార్టీ పోటీ చేసినట్టు భావించాలని పవన్ కళ్యాణ్ కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో 3 పార్టీల మధ్య సీట్ల పంపకం అనేది ఇబ్బంది లేకుండా జరుగుతుందని ఆ పార్టీ నేతలు అయితే భావిస్తూ ఉన్నారు. రవిచంద్, అంటే రేపే బీజేపీకి సంబంధించి మొత్తం 10 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారా, లేకపోతే కొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారా? మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే బీజేపీ కూడా తన స్థానాలు ఏదైతే విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు ఉన్నారు, అదేవిధంగా సర్వేశ్వరరావు అని పాడేరు నుంచి కూడా ఆయన ఆశిస్తూ ఉన్నారు. ఇట్లా ఏదైతే ఇప్పుడు వరకు కన్ఫర్మ్ అయిన లిస్టు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి పి గన్నవరానికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో అయ్యాజీ వేమ ఉన్నారు ఆ పార్టీ నాయకులు. అయితే సోమవీర్రాజు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆయన రాజమండ్రి అర్పణ కావచ్చు, రూరల్ అడుగుతున్నారు. ఈ 2 స్థానాలు కూడా టీడీపీకి చాలా కీలకం. అర్పణ విషయం ఇప్పటికే ప్రకటించారు. రూరల్లో బుచ్చి చౌదరి ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇక్కడ కామినేని శ్రీనివాసరావు విషయంలో కూడా ఆయన ఏజ్ ఫ్యాక్టర్ కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి పట్టుబడుతున్నారు, కానీ ఆయనకి 75 సంవత్సరాలు దాటిపోయినాయి. బీజేపీ రూల్స్ ప్రకారం 75 సంవత్సరాలు దాటిన వారికి టికెట్ ఇవ్వకూడదనింది. ఈ లెక్కన పార్టీ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అదేవిధంగా వరదాపురం సూరి అని ఇక్కడ ఏదైతే రాయలసీమలో ధర్మవరంలో పోటీ చేయబోతున్నారు, విష్ణువర్ధన్ రెడ్డి కదిరి నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ విధంగా కొన్ని స్థానాల విషయంలో మాత్రం బీజేపీ ఏకాభిప్రాయంతో ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా 10 స్థానాలకి అసెంబ్లీ అభ్యర్థులను ముందుగా ప్రకటించే అవసరం అయితే పార్లమెంట్ స్థానాల విషయంలో 1-2 రోజులు ఆలస్యంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా ముందు టీడీపీ అయితే మాత్రం తన జాబితానైతే రేపు ఉదయం ప్రకటించబోతుంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.